విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 6వ తరగతి తెలుగు వాచకంలోని 9వ పాఠం చీమల బారు గురించి తెలుసుకోబోతున్నాం. చీమల బారు, బారు అంటే వరుస. చీమలు వరుసగా ఏ విధంగా వెళతాయి, మరి చీమలు చూసి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయాలను పొట్లపల్లి రామారావు గారు గేయం రూపంలో ఎంతో చక్కగా మనకి వివరించడం జరిగింది. మరి ఈ పాఠం తెలుసుకోబోయే ముందు బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని మనకి ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. చిత్రంలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరున్నారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఒక్కసారి చక్కగా పరిశీలనగా ఆ చిత్రాన్ని విద్యార్థులు గమనించండి. గమనించారా? ఇప్పుడు మనకి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 3 ప్రశ్నలు. వాటికి జవాబులు చెప్పే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, బొమ్మలో ఏం జరుగుతుంది బొమ్మలో? ప్రయాణికులు ఒకరొకరుగా బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళు అడ్డదిడ్డంగా ఉన్నారా, వరుసలో ఉన్నారా? గమనించారా? చాలా చక్కగా వరుసగా నిలబడ్డారు, ఒకరి తర్వాత ఒకరు చక్కగా బస్సు ఎక్కుతున్నారు. ప్రయాణికులు బస్సును ఎట్లా ఎక్కుతున్నారు? ప్రయాణికులు ఒక వరుసలో నిలబడి క్రమశిక్షణతో బస్సును ఎక్కుతున్నారు. మన చుట్టూ నివసిస్తున్న ఏ ప్రాణులు ఎట్లాంటి క్రమశిక్షణను కలిగి ఉంటాయి? మన చుట్టూ ఉన్న మనమే కాదు, మన చుట్టూ అనేకమైన జీవులు నివాసం చేస్తూ ఉన్నాయి. ప్రకృతిలో ఉన్న ఆ మోగ జీవులు అయినప్పటికీ వాటి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో మనకున్నాయి. మనం చుట్టూ గమనిస్తూ ఉంటాం. మీరు కూడా ఆడుకునేటప్పుడు మీరు గమనిస్తూనే ఉంటుంటారు. మన చుట్టూ నివసిస్తున్న చీమలు, తేనెటీగలు, పక్షులు, ఇంకా ఆవులు, గేదెలు, ఇలాంటి వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. పక్షులు, తేనెటీగలు, చీమలు అయితే క్రమశిక్షణకు మారుపేరు. వాటిలో క్రమశిక్షణ కలిగి ఉంటాయి. మరి ఈ పాఠాన్ని చెప్పుకోబోయే ముందు, ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందినటువంటి సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ పాఠం విన్న తర్వాత ఈ యొక్క గేయ రూపంలో ఉన్న ఈ యొక్క పాఠాన్ని ఆలపించడం విద్యార్థులు తెలుసుకుంటారు. ఇలా చీమలే కాకుండా ఇంకా వేరే వేరే జీవుల గురించి సొంతగా గేయం రచన చేయడం కానీ ఆలపించడం కానీ చేయగలుగుతారు. సొంత మాటల్లో గేయం యొక్క భావాన్ని చెప్పగలుగుతారు. ఇంకా క్రమశిక్షణ గురించి చీమలను చూసి నేర్చుకున్న తర్వాత ఇంకా విద్యార్థుల్లో క్రమశిక్షణ విషయంలో ఎంతగా అభివృద్ధి చెందాలో, వాళ్ళ క్రమశిక్షణ ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకొని ఇంకా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త పదాల కింద గీత గీస్తారు, కఠిన పదాలు, వాటికి అర్థాలు, పదజాల వినియోగంలో పాఠ్యపుస్తకం వెనక ఉన్నటువంటి పద విజ్ఞానం నుంచి వెతికి సొంతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరి పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనిషి కష్టపడడం, శ్రమ చేయడం మర్చిపోతూ ఉన్నారు. అందరూ ఇప్పుడు సుఖపడడానికే ఇష్టపడుతూ ఉన్నారు. మరి అలా సుఖపడడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది? శ్రమించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? క్రమశిక్షణ ఎందుకు, మనిషి జీవితానికి క్రమశిక్షణ ఎందుకు అవసరం? ఆ క్రమశిక్షణ లేకపోతే కలిగే నష్టాలేంటి తెలియచేయడమే విద్యార్థులు ఆ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ యొక్క గేయాన్ని విద్యార్థులకు అందించడం జరిగింది. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గేయ కవిత, గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. కవి పరిచయం. పొట్లపల్లి రామారావు గారు 1917 నవంబర్ 20వ తేదీన జన్మించారు. 2001 సెప్టెంబర్ 10న ఈయన మరణించడం జరిగింది. ఈయన తెలంగాణ తొలి తరం కథకుడు అని కూడా మనం చెప్పొచ్చు. ఆంధ్ర మహాసభకు కూడా నాయకత్వాన్ని వహించినటువంటి ఆంధ్ర మహాసభ నాయకుడు కూడా. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాళోజీ మొదలైన దాశరథి ఇలాంటి వాళ్ళతో కలిసి ఈయన కూడా ఉద్యమం చేశాడు. నిజాం పరిపాలన నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రచనల ద్వారా బుద్ధి చెప్పాలని ఈయన రచనలు కూడా చేశాడు. ఈయన రచనలతో నిజాం పాలనపై తిరుగుబాటు చేశాడు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు.
ఇంకా పొట్టపల్లి రామారావు గారు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం, పగ మున్నగ రచనలు ఈయన చేశాడు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది. శైలి అంటే రచనా విధానం. ఆయన రచించేటటువంటి రచన, ఆయన వాడేటటువంటి పదాలు ఇవి సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఈయన రచన అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రవేశకు చూద్దాం. సృష్టిలోని ప్రాణులు విలక్షణమైన నైపుణ్యాలను కలిగి ఉంటాయి. నైపుణ్యము అంటే టాలెంట్. అక్కడ గీత గీసుకొని రాసుకోండి. కొన్ని వేగంగా పరుగెత్తుతాయి, కొన్ని ఆకాశంలో ఎగురుతాయి, కొన్ని పాడుతాయి, కొన్ని నాట్యం చేస్తాయి, కొన్ని నివాసాలు ఏర్పరచుకోవడంలో, ఆహారం సేకరించడంలో ప్రత్యేకతలను కనబరుస్తాయి. ఏ ప్రాణి కూడా సోమరితనంతో ఉండదు. నిశితంగా పరిశీలిస్తే మనిషి వాటి నుండి నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. నిశితంగా అంటే చాలా సూక్ష్మంగా, చాలా క్లారిటీగా వాటిని మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక వాటి నుంచి మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. సృష్టిలో దేవుడు సృష్టి చాలా అద్భుతమైనది. మన చుట్టూ ఉన్న జీవులు చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. చిన్న ప్రాణులైన చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతాయో తెలుసుకోవడానికి ఈ పాఠం చదవండి. చూడండి, నెమలి నాట్యం చేస్తుంది కదా. నెమలి నాట్యం ఎంతో అందంగా చేస్తుంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు పురువిప్పి నాట్యం చేస్తూ ఉంటే మనకి కళ్ళు ఆర్పకుండా చూడాలి అనేటటువంటి మనసును కలిగి ఉంటాం కదా. కొన్ని నివాసాలు ఏర్పరచుకుంటాయి. పక్షులు చూడండి, గూళ్ళు ఎంత చక్కగా పెడతాయో. ఆ గూళ్ళు లేయర్స్గా పుల్లలు, కాటన్ వాడితే, పుల్లలను వాడితే ఇంకా మెత్తగా ఉండడానికి, ఇంకా చాలా రకాల మెటీరియల్స్ను వాడి అవి లేయర్స్గా పిల్లలకి స్మూత్గా ఉండడానికి, పై లేయర్లో మెత్తగా ఉండడానికి పత్తిని వాడుతూ ఉంటాయి. చూడండి, పక్షులకు అంత జ్ఞానం ఎలా వచ్చింది? ఏ ప్రాణి కూడా సోమరతనంగా ఉండదు. పశువులు ఉదయాన్నే వెళ్ళిపోతే సాయంత్రం ఇంటికి వస్తాయి. పక్షులు ఉదయాన్నే ఆకాశంలో ఎగిరిపోయి ఏ రోజు ఆహారాన్ని అవి కూర్చుకొని వస్తాయి. ఆహారం ఎక్కడుందో వాటికి తెలియదు, కానీ ప్రతిరోజు విశ్వాసంతో వెతుక్కుంటూ ఆహారాన్ని వెతుక్కొని ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి కూడా ఆహారాన్ని తీసుకొని వెళతాయి పక్షులు. ఏ రోజు కూడా అవి దాచుకోవు. పక్షులు ఏ రోజు ఆహారం ఆ రోజే సంపాదించుకుంటాయి. మరి ఆవు చూడండి, ఎంత వివేచన, ఎంత జ్ఞానం ఆవుకి. తన చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ కూడా తనకి ఏం కావాలో ఆ ఆకులు, ఆ ఆహారం మాత్రమే తింటుంది, కానీ చుట్టూ ఉన్న చెత్తని చెదారాన్ని ఆవు ఎప్పుడు ముట్టుకోదు. మనకి మంచి చక్కని పాలను మనకు అందించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఆవు. చూడండి, ఎక్కడ విడిచిపెట్టేసిన మళ్ళీ తిరిగి తన యజమాని గృహానికి తిన్నగా వస్తుంది తప్ప వేరే దగ్గరికి వెళ్ళదు. మరి అంత జ్ఞానం, దిశానిర్దేశం వాటికి ఎలా వచ్చాయి చూడండి. ఇంకా కొన్ని చక్కగా పాడతాయి. కోయిల చక్కగా పాడేవేవి? కోయిల ఎంతో తీయని రాగంతో పాడుతూ ఉంటుంది. గొంతు తియ్యగా ఉన్న వాళ్ళని కోకిలతో పోల్చుతూ ఉంటారు. మరి చీమలు చూడండి, ఎంతో చిన్నవి. సృష్టిలో చీమ చాలా చిన్నది, అయినప్పటికీ వాటి తెలివి అమోఘం. చీమల్లో రాణి, మగ చీమలు, రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, ఇలా 4 రకాలు ఉంటాయి. ఈ చీమల్లో ఈ యొక్క రాణి చీమలు గుడ్లు పెట్టడం, ఈ పిల్లల్ని కనడం, ఈ పనే చేస్తూ ఉంటాయి చీమలు, రాణి చీమలు. మగ చీమలు త్వరగానే చనిపోతాయి. మగ చీమలు రాణి చీమతో కలిసిన తర్వాత అవి చనిపోతాయి మగ చీమలు. సైనిక చీమలు పుట్ట మీద ఏవైనా దాడి చేస్తే కనుక వెంటనే వాటిని పసిగట్టి వాటికి ఎదురు దాడి చేయడానికి వెంటనే పోరాడతాయి. శ్రామిక చీమలైతే ఈ రాణి ఈ పెట్టినటువంటి ఈ పిల్లల్ని పోషించడం, వాటిని పెంచడం, వాటి సదుపాయం, ఆలనా పాలన చూసుకుంటూ ఉంటాయి. ఇలా అవి పుట్టలో నివాసం చేస్తూ ఎంతో ఐకమత్యంగా చక్కగా కలిసి ఉంటుంటాయి. ఆ పుట్టను కూడా ఎంతో చాకచక్యంగా అవి నిర్మించుకుంటాయి. పుట్టను నిర్మాణం చేసిన విధానం మనం గమనిస్తే ఆ పుట్టను మట్టి, ఇసుకతో కలిపి వాటిలో పుల్లలను కలిపి అవి అరలుగా పుట్టను నిర్మించుకుంటాయి. ఎంతో పటిష్టమైన గోడలను ఏర్పాటు చేసుకుంటాయి. లోపల అరలు సెపరేట్ అరల్లాగా, మన రూమ్స్ ఎలాగో అలా సెపరేట్గా వేరు అరలు నిర్మాణం చేసుకొని ఆహారాన్ని ఒక దగ్గర కూర్చుకుంటాయి. పిల్లల పోషణకంగా ఒక్కొక్క అరలు, ఇవి విశ్రాంతి తీసుకోవడానికి సెపరేట్ అరలు, ఇవన్నీ కలిసి మళ్ళీ దారి మర్చిపోకుండా
చక్కగా ఒక దారి ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటాయి. మరి వీటికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది చూసారా? అవి ఎప్పుడూ కూడా సోమరితనంగా ఉండవు చీమలు. ఎప్పుడు ఆహారాన్ని కూర్చుకుంటూ ఉంటాయి. వీటికి వీటి రక్తానికి రంగు కూడా ఉండదు. వాటికి గుండె ఉండదు. చీమలకు గుండె కూడా ఉండదు. ఎప్పుడైనా మీరు ఊపిరితిత్తులు ఉండవు, గుండె ఉండదు, రక్తానికి రంగు కూడా ఉండదు. మరి చీమ తన ఉన్న బరువు కన్నా 20 రెట్లు బరువునైనా మోయగలుగుతుందంట. అంటే మనం మోసే బరువుతో ఒక 1000 కిలోల బరువుతో సమానం. మనం మొయ్యగలమా? 1000 కిలోలు కాదు కదా, 100 కిలోలు, 50 కిలోలు కూడా మనం మొయ్యలేం. మరి చూడండి చీమలకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిరంతరం కూడా ఆహారాన్ని కూర్చుకుంటూ ఉంటాయి, ఐకమత్యంగా ఉంటాయి. రాజు లేకపోయినా అవి వరుసగా వెళుతూ ఉంటాయి, బారులు కట్టి వరుసగా వెళతాయి. వాటికి ఎవ్వరూ లీడర్స్ ఉండరు. అదే మనకి అసెంబ్లీలో చూడాలి. ఇంకా అసెంబ్లీలో క్లాస్కి ఒక లీడర్ ఉంటారు, ఎస్పీఎల్ ఉంటారు, అందరూ ఉంటారు, విజిల్ వేయాలి, అటెన్షన్ స్టాండర్డ్, ఎన్ని చెప్తూ ఉన్నా అటు చూస్తాం ఇటు చూస్తాం. ఒక స్టెబిలిటీగా స్టాండర్డ్గా మనం సెట్ అవ్వాలి అంటే మనకి ఎంతో టైం పడుతుంది. రోజు చేసే పనులే. మానవాళికి చూడండి క్రమశిక్షణ ఉందా? చీమలకు ఎవరు చెప్పారు? అవి చదువుకున్నాయా? వాటికి లీడర్ ఉన్నాడా? నాయకుడు ఉన్నాడా? లేడు. అంటే వాటిని చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇంకా అద్భుతమైన ఒక లక్షణం ఏంటంటే చీమలు వర్షాకాలంలో అవి బయట తిరగలేవు, ఆహారాన్ని సంపాదించుకోలేవు కాబట్టి ముందు చూపు కలిగి అవి వేసవి కాలంలోనే, సమ్మర్లోనే వాటికి కావలసినటువంటి ఆహారాన్ని అంతా కూర్చి ఆ పుట్ట లోపల అరల్లో దాచుకుంటాయి. అంటే వర్షాల్లో కాలంలో కావలసిన ఆహారాన్ని అంతా ముందే స్టాక్ పెట్టుకుంటాయి. ఎంత దూర ఆలోచన చూడండి. మరి మనకుందా అటువంటి ఆలోచన? ఎంత శాలరీ రాని, శాలరీకి మించిన అప్పులు పెట్టుకుంటున్నారు, శాలరీకి మించిన భారాలు, శాలరీకి మించిన కోరికలు, ఎప్పుడు అప్పు, లోటు బడ్జెట్టే చూపించుకుంటున్నాం తప్ప ఉన్న దాంట్లో సరిదిద్దుకోవడం కానీ, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం కానీ, ఉన్న దాంట్లో మనం దాచుకోవడం కానీ, ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఈ రోజుల్లో లగ్జీరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి ₹1,00,000 శాలరీ అయినా సరిపోవట్లేదు, ₹2,00,000 శాలరీ అయినా సరిపోవట్లేదు. మరి మనకి ముందు చూపు ఉందా? చూడండి, చీమల నుంచి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. చీమలకు రాజు లేడు, అయినా వరుసలు కట్టి వెళతాయి ఎంతో చక్కగా. ఐకమత్యం, యూనిటీగా ఉంటే అన్నీ కలిసి ఆ పుట్టలోనే ఐకమత్యంగా నివాసం చేస్తాయి. 80 లక్షల వరకు చీమలు ఒక పుట్టలో నివాసం చేస్తాయంట. నలుగురు ఒక ఇంట్లో నివాసం చేయడానికి కొట్లాట్లు, అలకలు, చాడీలు, తగువులు, చూడండి తోటికోళ్ల మధ్య కానీ, అత్తాకోడళ్ళ మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఒక నలుగురు ఎందుకు 2 ఫ్యామిలీస్ కలిపి ఉండడం చాలా గగనం ఈ రోజుల్లో. ఐకమత్యం ఉందా? యూనిటీ ఉంటుందా? అక్క చెల్లెలు, అన్నదమ్ములు, చిన్నపిల్లలైనా సరే స్వార్థం, సెల్ఫిష్నెస్ పెరిగిపోయి నా వస్తువు నువ్వు ముట్టుకోవద్దు, నీ వస్తువు నేను, ప్రతి చిన్నదానికి తగాదాలే. యూనిటీ ఎక్కడుంది? మరి 80 లక్షల వరకు చీమలు ఒక్క పుట్టలో నివాసం చెయ్యగలుగుతున్నాయంటే అవి ఎంత ఐకమత్యంగా ఉంటున్నాయి, ఎంత అండర్స్టాండింగ్తో అవి జీవిస్తున్నాయి. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఆలోచనకే అంతు పట్టదు. చూడండి, ఇంకా చీమల నుంచి మనం నేర్చుకోవాల్సింది అవి ఎప్పుడు లేజీగా ఉండవు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి, ఎప్పుడు ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి, ఎంతో చక్కగా ఉంటాయి. ఇలా ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులకి చిన్నప్పటి నుంచే ఆ విషయాలను అర్థం చేసుకొని, మరి ఆ చుట్టూ ఒక చీమే కాదు మన చుట్టూ ఉన్న పక్షుల్ని, ప్రాణుల్ని చూసి వాటిలో ఉన్న మంచిని మనం ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా మన జీవితాన్ని ఆదర్శప్రాయంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో పొట్లపల్లి రామారావు గారు ఈ యొక్క పాఠాన్ని మనకి అందించడం జరిగింది. గేయ కవిత రూపంలో ఉన్న ఈ యొక్క పాఠాన్ని మనకి అందించడం జరిగింది. ఇప్పుడు గేయ కవితను చూద్దాం. సెక్షన్ 1. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఈ సీమకు మీరే గదరి తీరున బారు కట్టి, ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి, కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేగుట, కయ్యానిక బియ్యానిక అయ్యారే మీరేగుట, ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా.
ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు. ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు. ఎవరో మిము నడిపెడి ఇంగితజ్ఞులింత ఘనులు. ఎవరో మిము నడిపెడి ఇంగితజ్ఞులింత ఘనులు. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా. మనుషులమే నడుమలేము మరి మీ పోకడ చిత్రము. మనుషులమే నడువలేము మరి మీ పోకడ చిత్రము. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. పని పాటలు లేక మీరు ప్రాలుమాలి తిలగరహో. పని పాటలు లేక మీరు ప్రాలుమాలి తిరగరహో. ఎక్కడికి ఈ ధాన్యము ఎవరిళ్లకు ఈ ఎగుమతి. ఎక్కడికి ఈ ధాన్యము ఎవరిళ్లకు ఈ ఎగుమతి. మడి మాన్యము లేదు మీకు మరి ధాన్యము సమకూర్తురు. మడి మాన్యము లేదు మీకు మరి ధాన్యము సమకూర్తురు. కళ్ళెముకొక గింజ అయిన కావే కొల్లలు కొల్లలు. కళ్ళముకొక గింజ అయిన కావే కొల్లలు కొల్లలు. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము గూర్చితిరి. ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము గూర్చితిరి. ఎవడు చూపి కడు దుర్గమమైన బ్రతుకు బాట మీకు. ఎవడు చూపి కడు దుర్గమమైన బ్రతుకు బాట మీకు. ఈ వివేకమీ పొదవు ఎట నేర్చితిరో కాని. ఈ వివేకమీ పొదవు ఎట నేర్చితిరో కాని. ఈ శిక్షణ మనిషికున్న ఇక లేములు ఎక్కడివి. ఈ శిక్షణ మనిషికున్న ఇక లేములు ఎక్కడివి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. ఎవరి వద్ద చదవకనే ఈ విద్యెటు నేర్చితిరి. ఎవరి వద్ద చదవకనే ఈ విద్యెటు నేర్చితిరి. కోటి విద్యలైన తుదకు కూటికే కదా మాకైనను. కోటి విద్యలైన తుదకు కూటికే కదా మాకైనను. ఏమేమో నేర్వదలచి ఎటకెటకో పోయెదము. ఏమేమో నేర్వదలచి ఎటకెటకో పోయెదము. కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనుల కానలేము గదా. కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనుల కానలేము గదా. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. ఏ సీమకు మీరేగెదరి తీరున బారుగట్టి. ఏ సీమకు మీరేగెదరి తీరున బారుగట్టి. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. చూడండి ఇప్పుడు ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా. ఏ సీమకు మీరేగెదరి తీరున
బారుగట్టి ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి కయ్యానిక బియ్యానిక అయ్యారే మీరేగుట. సీమ అంటే ఏంటి? గ్రామం గాని ప్రాంతం గాని. ఏగెదరు అంటే వెళ్ళెదరు. ఈ తీరున అంటే ఈ విధంగా. బారు కట్టి, బారు అంటే వరుస, వరుసలు కట్టి వెళ్ళెదరు. సమూహము, గుంపు. కయ్యానిక బియ్యానిక. కయ్యము అంటే తగాదా, బియ్యము అంటే సంబంధం కలుపుకోవడానికి. పెండ్లి చూపులకి వెళ్ళేటప్పుడు పిల్లగాడి తరపున పిల్ల తరపున ఒకరి ఇంటికి ఒక పెళ్లి చూపులకు వెళతారు కదా, అలా బియ్యం అందుకోవడం అంటే ఇరు కుటుంబాల వారు బియ్యం అందుకోవడానికి వెళుతున్నారు అంటారు కదా, సంబంధం కలుపుకోవడానికి అంటే పెండ్లికి. అయ్యారే ఎంత ఆశ్చర్యము! ఓహో చిన్న చీమల్లారా, ఎంత చక్కగా వరుస కట్టి మీరు ఎక్కడికి పోతున్నారు? కొట్లాటకు పోతున్నారా లేక పెండ్లికి పోతున్నారా? చూడండి రచయిత ఎంత చక్కగా అడుగుతున్నారో. చూడండి నెక్స్ట్. ఒకరి వెనుక ఒకరు మిగిల ఓరిమితో పోయెదరు, ఎవరో ఈ మిము నడిపెడి ఇంగితజ్ఞులు ఎంత ఘనులు. ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికగా పోతున్నారే, ఎంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలివిగల గొప్పవారు ఎవరో, మీకు నాయకుడు ఉన్నాడా? అంత తెలివైన నాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు. మిగుల అంటే మిక్కిలి, ఓరిమి అంటే సహనం, ఇంగితజ్ఞులు అంటే తెలివి గలవారు. ఇంగితం లేదా అంటారు అంటే తెలివి లేదా అంటారు కదా. ఘనులు అంటే గొప్పవారు. ఎవరో ఒక నేత లేక ఎంత కట్టుదిట్టముగా మనుషులమే నడవలేము, మరి మీ పోకడ చిత్రము. నేత అంటే నాయకుడు, పోకడ అంటే వాళ్ళు వెళ్ళేటటువంటి పద్ధతి. చిత్రము చాలా ఆశ్చర్యంగా ఉంది చీమల్లారా. ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమేంత సమర్థంగా నడవలేము. అట్లాంటిది మీరు ఎంత చక్కగా క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉంది అని కవి ఇందులో చీమల నడతను అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. చూడండి అంటే అవి అంత వరుసగా చూడముచ్చటగా వెళుతూ ఉంటాయి. వాటిని ఎవరో తాడు కట్టుకొని ఇంటి మీదే నడవాలని ఈ ఎన్సీసీ లేదంటే డిసిప్లిన్ లేదంటే పిఈటి సారు దగ్గరుండి ఎలా తీసుకుని వెళతారు, భయపడి పిల్లలు ఎలా వెళతారు, అలా ఎవరూ లేకుండానే వాళ్ళు ఎంతో చక్కగా వెళ్ళడం మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది. పని పాటలు లేక మీరు ప్రాలుమాలి తిరగరహో, ఎక్కడికి ఈ ధాన్యము, ఎవరిళ్లకు ఈ ఎగుమతి. ప్రాలుమాలి అంటే అనవసరంగా, ప్రాలుమాలడం అంటే అనవసరంగా మీరు తిరగరు. పని పాటలు లేకుండా సోమరతనంతో మీరు ఎప్పుడూ తిరగరు. ఈ ధాన్యం అంతా ఎక్కడికి తీసుకొని పోతున్నారు, ఎవరింట్లకు ఎగుమతి చేస్తున్నారు అని కవి అడుగుతున్నాడు. మడిమాన్యము లేదు మీకు, మరి ధాన్యము సమకూర్తురు. కళ్ళముకొక గింజ అయినా కావే కొల్లలు కొల్లలు. కొల్లలు అంటే ఎక్కువ, మడి మాన్యాలు అంటే పంట చేలు. సమకూర్తురు సంపాదిస్తారు మీరు. కళ్ళము అంటే ధాన్యపు రాశి. చూడండి ధాన్యాలను గుట్టలు గుట్టలుగా పనలన్నీ కోసి నూర్చి కుప్పలు పెట్టి రాసులుగా ఉంచుతారు కళ్ళంలో. మడి అంటారు చూడండి. కళ్ళం అంటే ధాన్యాన్ని దొళ్ళగొట్టేటటువంటి ప్లేస్ అన్నమాట. పంటలు పండించే భూములా మీకు లేవు, అయినా మీరు ధాన్యం సమకూరుస్తారు. కళ్ళానికి ఒక గింజ ఏరుకున్నా అవే మీకు అనేక గింజలు అవుతాయి కదా. కోకొల్లలు అంటే కొల్లలు కొల్లలు అంటే అనేకం కదా మీకు, మీ పనే అది కదా అని కవి చెప్తున్నాడు. ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము కూర్చి తిరిగి, ఎవడు చూపే కడు దుర్గమము అయిన బ్రతుకుబాట మీకు. పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారే, ఇలాంటి కష్టమైన బతుకుబాటు మీకు ఎవరు నేర్పారు? చీమల ధాన్యాన్ని పొదుపు చేసి భద్రపరుస్తాయి. ఇటువంటి గుణాన్ని మానవులు నేర్చుకోవాలి అన్నది ఈ యొక్క స్టాంజాస్ యొక్క భావం అన్నమాట. కవి చెప్తున్నాడు. పొలాలు అంటే చేలు, కూర్చుకుంటారు అంటే పోగు చేస్తారు మీరు. కడు అంటే మిక్కిలి, కడు దుర్గము అంటే దుర్గమము అంటే కష్టమైన, మిక్కిలి కష్టమైన బతుకుబాట అంటే బ్రతుకుబాట అంటే జీవన మార్గం అని. ఈ వివేకమీ పొదవు, ఈ వివేకము ఈ పొదవు, పొదవు అంటే పొదుపు. ఎట నేర్చుతురో కానీ అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారో కానీ ఈ శిక్షణ మనిషికున్నా, ఈ క్రమశిక్షణ ఈ నేర్పణతనం ఒకవేళ మనుషులకు ఉంటే ఇక లేములు ఎక్కడివి? లేమి అంటే పోవర్టీ అంటే కష్టాలు. మనుషులకు నిజంగానే ఎలాంటి క్రమశిక్షణ ఉండి ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకుంటూ సోమరపోతుల్లాగా ఉండకుండా శ్రమజీవుల్లా కష్టపడుతూ ఉంటే ఈ లేమితనం ఎందుకు వస్తుంది మనుషులకి? ఈ తెలివితేటలు ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారో గాని ఎలాంటి క్రమశిక్షణ మనిషికి గనుకుంటే దారిద్ర్యం అసలు ఉండదు కదా ఈ భారతదేశంలో, లేదంటే మనుషుల్లో మానవాళికి అని చెప్తున్నాడు. ఎవరి వద్ద చదవకనే ఈ విద్యటు నేర్చితురు, ఈ విద్యను
ఎటు ఎక్కడ నేర్చుతురో మీరు విద్యే విద్య. ప్రకృతి వికృతులు కోటి విద్యలైన తుదకు, తుదకు అంటే చివరికి, కూటికే కదా. మాకైనా సరే కోటి విద్యలు, అనేక రకాలైన విద్యలు ఉన్నాయి కదా. ఒక్కొక్కరు ఒక్కో డెసిగ్నేషన్, ఒక్కొక్కరు ఒక్కో వృత్తి చేపడుతూ ఉంటారు. కుమ్మరి చేసినా, కమ్మరి చేసినా, రైతు పని చేసినా, సాఫ్ట్వేర్ అయినా, సాంకేతిక పరిజ్ఞానమైనా, ఏ ఉపాధ్యాయుడైనా, రెవెన్యూ అధికారి అయినా, ఎవరైనా సరే వాళ్ళు చేసే పనంతా కూడా జానడు పొట్ట కోసమే కదా. తను తిని కుటుంబాన్ని పోషించడానికే. కాకపోతే వాళ్ళు వాడే వస్త్రాలు, వాళ్ళు వాడేటటువంటి లగ్జీరియస్ లైఫ్ మారుతుంది తప్ప, తినడమైతే అందరూ కడుపుకే కదా తింటారు. ఎక్కడ చదవకుండానే ఈ విద్య మీరు ఎట్లా నేర్చారు? మేమెన్ని చదువులు చదివినా ఆ చదువులన్నీ ఈ కూటి కోసమే కదా అని చెప్తున్నారు కవి. ఏమేమో నేర్వదలచి ఎటకెటకో పోయేదము, ఏదేదో నేర్చేసుకుందామని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం మేము. కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనుల కానలేము కదా. మా కళ్ళ ముందే తిరుగుతారమ్మా మీరు చీమల్లారా, మిమ్మల్ని మేము ఎప్పుడు కానలేము కదా, అంటే చూడలేము కదా. ఘనులు అంటే గొప్పవారు, గొప్ప చీమల్ని ఇక్కడ గొప్పవారు అని పోలుస్తూ ఉన్నాడు కవి. చూడండి, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ, ఆ స్కూలు, ఈ స్కూలు అని ఏవేవో నేర్చుకుంటాం. కానీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. కానీ మా కళ్ళ ముందే మీరు ఉంటారు. మిమ్మల్ని చూసి మేము ఏమీ నేర్చుకోము. ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడికెక్కడికో పోతాం. కానీ కళ్ళ ముందు తిరిగే మీ వంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా. అంటే ఇక్కడ కవి ఉద్దేశం ఏంటంటే, చీమలని తేలిగ్గా తీసుకుంటాం మనం, కానీ చీమల నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంది అనేది కవి గారి భావన. నిజమే కదా, చీమల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చీమల ద్వారా, ఈ గేయ కవిత ద్వారా కవి వర్ణించినటువంటి ఆ గేయ కవితను మనం చదువుకున్నాము. తర్వాత సారాంశం చూద్దాం. ఓహో చిన్న చీమల్లారా, ఇంత చక్కగా వరుస కట్టి మీరు ఎక్కడికి పోతున్నారు? కొట్లాటకు పోతున్నారా, లేక పెండ్లికి పోతున్నారా? కయ్యానక వియ్యానక అన్నాడు కదా. వియ్యము అంటే పెండ్లి, కొట్లాటక వియ్యానిక పెండ్లిక. ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో పోతున్నారు. ఇంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలివిగల గొప్పవారు ఎవరో. మీరు చాలా వరుసగా వెళుతున్నారమ్మా. మీకు నాయకుడు ఉన్నాడా? ఇంత చక్కగా మిమ్మల్ని వరుసగా నడిపించే నాయకుడు ఎవరమ్మా? ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమేంత సమర్థంగా నడవలేము. అట్లాంటిది మీరు ఎంత చక్కగా క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉన్నది. చిత్రం అంటే అద్భుతం, ఆశ్చర్యంగా ఉంది. మీకు నాయకుడు లేడు. మాకైతే ఏ చిన్న విషయానికన్నా మాకు ఒక లీడర్ ఉండాలి. ట్రాఫిక్ పోలీస్ ఉంటే గానీ ట్రాఫిక్ కంట్రోల్లో ఉండదు. స్కూల్లో పిల్లలు, అసెంబ్లీలో క్లాస్ లీడర్స్, స్కూల్ లీడరు ఉంటే తప్ప కంట్రోల్లో ఉంటారు. ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే అస్తమాను ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ అని అరుస్తూ ఉండ. మమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ఒక లీడర్ ఉండాలి, లేదంటే మాకు క్రమశిక్షణ ఉండదు. కానీ మీకు ఎలాంటి లీడర్స్ లేకపోయినా మీరు చాలా క్రమంగా వెళుతున్నారే. పని పాటలు లేకుండా సోమరతనంతో మీరు ఎప్పుడు తిరిగారు. ఈ ధాన్యమంతా ఎక్కడికి తీసుకొని పోతున్నారు? ఎవరింట్లోకి ఎగుమతి చేస్తున్నారు? ఎక్స్పోర్ట్. ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్. ఈ ధాన్యాన్ని మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎప్పుడు చూసినా ఏవో ఒకటి మోసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ఎప్పుడు మీరు సోమరతనంగా ఉండరే. కానీ మాకు మాత్రం ఎప్పుడు సోమరతనమే. కష్టపడి పని చేయాలంటే మా శరీరాలు వంగటం లేదు. మీరు మాత్రం ఎప్పుడు సోమరులుగా ఉండరు. పంటలు పండించే భూములా మీకు లేవు, అయినా మీరు ధాన్యం సమకూరుస్తారు. కళ్ళానికి ఒక గింజ ఏరుకున్నా అవే మీకు అనేక గింజలు అవుతాయి. మీకు పంటలు పండించుకోవడానికి పొలాలు లేవు, అయినప్పటికీ మీరు ధాన్యాన్ని మాత్రం చక్కగా సమకూర్చుకుంటారు. పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారు. ఇట్లాంటి కష్టమైన బ్రతుకుబాటు మీకు ఎవరు నేర్పారు? అంటే ధాన్యాన్ని పొదుపు చేసి భద్రపరుచుకుంటాయి. చూడండి, మానవులు మనం నేర్చుకోవాలి ఇది. అంటే ముందు చూపుతో దాచిపెట్టుకోవడం, పొదుపు చేయడం అనేది చీమల నుంచి మనం నేర్చుకోవాలి. క్రమశిక్షణ, పొదుపు చేయడం, సోమరితనంగా ఉండకుండా చక్కగా శ్రమ పడడం చీమల నుంచి మనం తెలుసుకునే లక్షణాలు. ఈ క్వాలిటీస్ అన్ని కీవర్డ్స్ రాసుకొని తర్వాత ఎలాబరేట్ చేసుకొని సొంతగా రాయండి. ఈ తెలివితేటలు, ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారో గాని ఇట్లాంటి క్రమశిక్షణ మనిషికి గనుకుంటే దారిద్ర్యం అసలే ఉండదు కదా. ఎక్కడా చదవకుండానే ఈ విద్య మీరు ఎట్లా నేర్చారు? మేమెన్ని చదువులు చదివినా చదువులన్నీ ఈ కూటి కోసమే కదా. ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడికెక్కడికో పోతాము, కానీ కండ్ల ముందు తిరిగే మీ వంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా అని కవి సారాంశాన్ని వివరించడం జరిగింది. చూసారా, మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి మనం ఎంతో క్రమశిక్షణ నేర్చుకోవాలి. చీమలు ఎంతో వరుసగా వెళతాయి, కావలసిన ఆహార పదార్థాలను ముందు చూపుతో సంపాదించుకుంటాయి. ఎప్పుడు సోమరతనంగా ఉండకుండా చురుకుగా శ్రమపడి కష్టపడి పని చేస్తూ ఉంటాయి.
ఇవన్నీ కూడా చీమలు చూసి మనం నేర్చుకోవాలని ఈ యొక్క పొట్లపల్లి రామారావు గారు ఈ పాఠాన్ని విద్యార్థులకు